ఈరోజు సడెన్‌గా వర్షం అయితే పడింది. అందులోనూ సండే కదా! ఇంకా ఆగుతామా అసలు. గోంగూర చికెన్ చేసి బగారా రైస్ చేశాను. గోంగూర చికెన్‌కి ఫస్ట్ గోంగూర నీట్‌గా వాష్ చేసి, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో చిల్లీ పౌడర్ తక్కువేస్తాము. చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక 2 విజిల్స్ ఏస్తే సరిపోతది. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, యాలుక్కాయలు, లవంగాలు, స్టార్, దాల్చిన చెక్క, కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గోంగూర విజిల్స్ ఏయించిన తర్వాత, చల్లారిన తర్వాత బ్లెండింగ్ జార్‌లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని, ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి సాల్ట్ వేసి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అది రా స్మెల్ పోయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా మగ్గించుకొని, చికెన్ ఒక 70% కుక్ అయిన తర్వాత అందులో చిల్లీ పౌడర్, అలాగే మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత లాస్ట్‌లో ఈ గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఫస్టే వేస్తే చికెన్ సరిగ్గా కుక్ అవ్వదనమాట. సో, లాస్ట్‌లో ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. ట్రై చేయండి.